రాష్ట్రంలో వివిధ చోట్ల వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నప్పటికీ మంగళగిరిలో తయారవుతున్నటువంటి చేనేత వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా మంగళగిరిలో తయారవుతున్నటువంటి కాటన్ డ్రెస్కి మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ మంగళగిరిలో తయారవుతున్న డ్రెస్ మెటీరియల్ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించినప్పటికీ ఈ బట్టలు నేసేటువంటి కార్మికుల యొక్క జీవన విధానం మాత్రం కష్టతరంగా ఉంది. మీరు నమ్మండి, నమ్మపోండి, మంగళగిరిలో తయారవుతున్నటువంటి డ్రెస్ మెటీరియల్ సంబంధించిన కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి చేస్తే వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల 300. ఇది నా మాటలు కాదు, బాగా చెప్తున్న మాటలు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేసినప్పటికీ రోజు మొత్తం మీద 500 నుంచి 600 రావటం ఎంతో కష్టతరం అని చెప్తూ ఉన్నారు. దీంతోనే ప్రస్తుతం ఈ వృత్తి నమ్ముకున్నటువంటి వారు, అంటే నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఇక పూర్తిగా ఈ చేనేత రంగానికి దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మంగళగిరిలో కూడా రానున్న కాలంలో మగ్గాల సంఖ్య బాగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు చేనేత కార్మికులు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కొత్త ఉద్యోగాలు ఎదుర్కోలేరు. అలానే ఉన్నటువంటి ఈ యొక్క చేనేత రంగాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలంటే ఎంతో కష్టతరంగా ఉంటుందంటున్నారు వారు. ఎనిమిది గంటలు 9 గంటలు వర్క్ చేస్తాం. 8-9 గంటలు వర్క్ చేస్తే 200 300 వస్తుందండి ఖచ్చితంగా. చెప్పండి, అంతకన్నా ఎక్కువ ఏం రాదు, తగ్గుద్ది కానీ పెరగదు. ఆ 300తో ఎట్లా జీవిస్తున్నారా అంటే, ఇంటికాడ ఏదో పిల్లలు ఏదో రూపాయి వాళ్ళు వేరే పనులు ఉంటారు కాబట్టి మనం ఏదో అంత మాత్రంగా వాళ్ళకి మనకు సహాయకారిగా ఉంటూ జంగళగిరికి చేనేత భవిష్యత్తు అనేది అసలు లేదు. ఎందుకంటే రోడ్డు మీద మొలగట్టే పరిస్థితే లేదు. మగ్గాలు అంటావా, ఇప్పుడు ఈ షెడ్డు 16 మగ్గాల షెడ్, ఇది ఇవాళ 4 మగ్గాల కాడికి వచ్చినాయి. ఏం చేస్తాం, అందరూ వెళ్ళిపోయారు. ఈ నలుగురం ఎందుకున్నాం, ఎప్పటి వరకు ఉంటాం కూడా తెలియదు. ఇది భవిష్యత్తు, మంగళగిరి భవిష్యత్తు అంటే. అయితే ఎప్పుడు కూడా డిమాండే ఉన్నది. అదే క్రమంలో చేనేత కార్మికులకు బట్టికి సరైన కడుపు నిండే పరిస్థితి ఎప్పుడూ లేదు. చేనేత పరిశ్రమ పుట్టిన నాటి నుంచి కూడా చేనేత కార్మికులు మాత్రం వాళ్ళ కడుపు నిండా ఆహారం దొరకల. తెల్లారక ముందే కరెంటు లేని రోజుల్లో కూడా దీపాలు వెలిగించుకొని, వాస్తవానికి నేను కూడా లాంతర్ లైట్ వెలిగించుకొని పక్కన పెట్టుకొని వేసినటువంటి రోజులు ఉన్నాయి చాలా కాలం. ఇంకా నేత అవ్వలేదు, ఇంకా నేత చాలలేదు. రేపు పొద్దున షావుకారు దగ్గరికి వెళ్తే మనకి ఈ చీరలు తీసుకెళ్ళకపోతే డబ్బులు రావు కాబట్టి అని ఇంకా దీపాలు పెట్టి వెలిగించుకొని నేసినటువంటి ఆ చరిత్ర ఈ చేనేత పరిశ్రమ మొత్తం మీద, కార్మిక వర్గం మొత్తం మీద ఈ ఒత్తిడి పడి ఎప్పుడు కూడా ఉన్నది. చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యంగా అయితే మన లోకేష్ బాబు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తీరుతెన్నులు మాత్రం చేనేత కార్మికులకు ఉపయోగపడేటువంటి విధానాలు మాత్రం పరిశోధిస్తున్నారు. కొన్ని చేస్తున్నారు. మార్కెట్ విధానం ముఖ్యంగా ఇది అంతర్జాతీయ మార్కెట్ ఈ చేనేత వర్గానికి అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. కొన్ని లోగోలు చేస్తే ఇది తప్పకుండా ఉంటుంది. ఈ చేనేత వర్గానికి మాత్రం ఇది చేయాల్సిన అవసరం ఉందని నేను మరీ తెలియజేస్తూ